నువ్వు తాగుతున్నావా? బాధలు మర్చిపోవాలంటే తాగక తప్పట్లేదు. రేయ్, ఎంత ధైర్యం రా? తాగి నా ఇంటికి వస్తావా? నా చందు కోసం వచ్చాను. చందు రా, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎవరండి మీరు? నీ మెడలో తాళి కట్టి తప్పు చేశాను. రాజా తాగటంలో నాకు తప్పు కనిపించటం లేదమ్మా. విషం తాగలేనప్పుడే మనిషి మందు తాగుతాడు. కాకపోతే ఈ మందు విషం కన్నా ప్రమాదకరమైంది. అది ఒక్కసారే చంపేస్తుంది. ఇది వాయిదా పద్ధతిలో చంపుకుంటూ పోతుంది. నేనేం చేయగలనమ్మా? చేయగలిగిందేముందమ్మా? ఏమీ చేయలేనంత దూరం వచ్చేశావు. నువ్వు విధించిన శిక్షకి రాజా అలా నరకం అనుభవిస్తుంటే చూడటం తప్ప నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ప్రతి మగవాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటే గర్వంగా అనిపిస్తుంది. కాని ఒక మగవాడి పతనానికి కారణం నువ్వయ్యావే అనే బాధగా ఉందమ్మా. కారణం ఏదైనా రాజాకి నువ్వు చేసింది ద్రోహమే. తను ఈ రోజులా తయారవ్వటానికి కారణం నువ్వైనా రాజా నిన్ను ఒక్క మాట కూడా అనలేదు, చూసావా? అది అతని వ్యక్తిత్వం. అది నీ మీద తనకున్న ప్రేమ. ఇప్పుడు కూడా రాజా తప్పు చేయలేదమ్మా. తన జీవితాన్ని నాశనం చేస్తూ మనమే తప్పు చేస్తున్నాం. ఏడుస్తున్న నీ కళ్ళను తుడిచే శక్తి కూడా నాకు లేదమ్మా. ఎందుకంటే రాజాని దూరం చేసుకుని నువ్వు దగ్గరకు తీసుకుంది వాటినే. జీవితాంతం అవి నీతోనే ఉంటాయమ్మా. గుడ్ మార్నింగ్ రాజా. సార్, నేను ఇక్కడ రాత్రి ఏదో డిస్టర్బెన్స్ లో కొంచెం డ్రింక్ ఎక్కువైనట్టుంది. పైగా మన ఇంటికి దగ్గరలోనే నీ కారు ఆగిపోయింది. ఐఎమ్ సారీ, మీకు ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. ఎందుకు రాజా సారీ? వచ్చావు, నిద్రపోయావు, ఇది నీలే కదా. చూడు, ఆర్డీఓ ఆఫీస్లో నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పాలని పగలంతా నీకోసం వెతికాను. రాత్రికి నువ్వే వచ్చావు. బట్ వినే స్టేజ్లో లేవంతే. కమాన్, హ్యావ్ ఇట్. తీసుకో. ఓకే సార్, నేను ఇంకా బయలుదేరుతాను. అంత అర్జెంట్ ఏంటి ఫ్రెండ్? ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి వెళ్ళు. లేదు సంతోష్, నాకు కొంచెం పనుంది.
నేను మళ్ళీ వస్తాను. సారీ ఆంటీ, రాత్రలా జరుగుండకూడదు. ఏంటి బాబు పరాయి వాళ్ళలాగా? అంటే నేను ఆ పొజిషన్లో వచ్చి ఉండకూడదు. ఇలా అయినా మా ఇంట్లో ఒక రోజు స్టే చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నేను మళ్ళీ వస్తానండి. ఆ, రాజా, ఒక్క మాట. నీకు మ్యారేజ్ అయిందా? నాకా మ్యారేజ్? నో. అబద్ధం చెప్పొద్దు రాజా. మా ముందు నువ్వు ఓపెన్ అవ్వలేకపోయినా రాత్రి డ్రింక్ చేసిన మత్తులో నీకు పెళ్ళైన విషయం నువ్వే చెప్పావు. లేదు, ఏదో మత్తులో అలా కలవరిచ్చుంటాను అంతే. మనిషి అబద్ధం చెప్పొచ్చు గాని మందు వల్ల వచ్చే మత్తు అబద్ధం చెప్పదు. బయటికి అన్నీ చెప్పేస్తుంది. అరే, మా దగ్గర మొహమాటం ఎందుకు రాజా? నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అదేం లేదండి, నాకు టైం అయింది. నేను మళ్ళీ కలుస్తాను. తలెత్తి సమాధానం చెప్పలేకపోతున్నాడు అంటే మత్తులో అతను చెప్పింది నిజమన్నమాట. పాపం ఏ విషయంలోనూ రాజా బాగా సఫర్ అవుతున్నాడండి. అతనికి జరిగిన అవమానానికి సఫర్ అవుతున్నాడని ఇప్పటిదాకా అనుకున్నాను. కాదని ఇప్పుడే నాకు అర్థమైంది. నవ్వుతూ మాట్లాడే రాజా నవ్వు వెనక ఏదో బాధ ఉంది. అదేంటో తెలుసుకోవాలి. సమస్య ఏదైనా సరే క్లియర్ చేసి రాజాని మామూలు మనిషిని చేయాలి. అవును డాడీ, యు ఆర్ కరెక్ట్. అందరూ సంతోషం కోరుకునే నా ఫ్రెండ్ ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అలా ఉంచాల్సిన బాధ్యత మనకుంది. అడగకుండా ఎంతో సాయం చేసిన రాజాకి మనం సాయం చేసే అవకాశం ఇలా వచ్చింది. సాల్వ్ చేస్తాను. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. హలో రాజా. నేను సంతోష్నండి. రాత్రి రాజా గురించి ఫోన్ చేశారు కదా, వచ్చాడా అని? అవును, ఇప్పటికీ ఇంటికి రాలేదు. మా ఇంటికి వచ్చాడు. ఎప్పుడు? మీరు ఫోన్ చేశాక. మరి నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. రాజా పరిస్థితి చూశాక అవన్నీ నాకు గుర్తు రాలేదు. ఏ? రాత్రి నాకు రాజా కొత్తగా కనిపించాడు. బాగా తాగి ఆ మత్తులో డ్రైవ్ చేయలేక చెట్టుకు గుద్దుకునే స్థితిలో కారు స్టీరింగ్ మీద పడిపోయి ఉన్నాడు. లక్కీగా ఏం కాలేదు కానీ లేదంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. రాజా నాకు ఒక మంచి ఫ్రెండ్. తన గురించి నాకు తెలియని విషయాలు ఏదీ లేదనుకున్నాను. కానీ తెలియని విషయాలు చాలా ఉన్నాయని రాత్రి అర్థమైంది. రాజాకి రాజా ఇప్పుడు అక్కడే ఉన్నాడా? లేడండి, ఇంతకు ముందే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్తున్నాడని ఏమైనా చెప్పాడా? ఎక్కడికని చెప్పలేదు. మేబీ ఇంటికే వస్తున్నాడు అనుకుంటా. అసలు రాజాకి రాజా వచ్చినట్టున్నాడండి. బాయ్. బావగారు రండి. హాయ్. అర్చన, బావగారు వచ్చారు. బాగున్నారా వదిన గారు? బాగున్నాం. మేము ఇండియా వచ్చిన దగ్గర నుంచి నేనేమో బిజినెస్ పనుల మీద తిరుగుతున్నాను, ఈవిడేమో గుళ్ళ చుట్టూ తిరుగుతోంది. మరి ఇంట్లో కూర్చొని ఏం చేయమంటారు?
అమ్మా చందు, శుక్రవారం కదా అని గుడికి వెళ్దాం అనుకుని నిన్ను కూడా తీసుకెళ్దామని వచ్చాను. రాంప్రసాద్ గారు, నాకు నిన్ననే ఒక విషయం తెలిసింది. ఏ విషయం బావగారు? మన రాజా విషయం. రాజాకి పెళ్ళయింది. అవునా? మరి అతని భార్య? అదే తెలియటం లేదు. రాత్రి మా ఇంటికి దగ్గరలో కారులో మత్తులో పడిపోయి కనిపించాడు. బాగా తాగేసినట్టున్నాడు. ఆ మత్తులో రాజా మాట్లాడేదాన్ని బట్టి తనకు పెళ్ళైందని అర్థమైంది. అప్పటికే ఉదయం అడిగాను కూడా. సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. రాజా నా పరిస్థితిలో చూడగానే మనస్సంతా ఒకలా అయిపోయింది. ఎంతో పద్ధతిగా ఉండే ఆ అబ్బాయి అలా తయారయ్యాడంటే తనెంత బాధపడుతున్నాడో అర్థం అవుతోంది. రాజా బాధకి కారణం అతని భార్య. పాపం, ఆ అమ్మాయి అంటే బాగా ఇష్టం అనుకుంటాను. పైకి నవ్వుతూ కనిపించిన లోపల బాధపడుతున్నాడు. రాత్రైనా తాగి ఉన్నాడు కాబట్టి ఆ విషయం తెలిసింది గాని లేదంటే రాజా మనకు చెప్పేవాడే కాదు. పాపం, రాజా విషయం చెప్పేసరికి అందరూ చూడండి ఎలా అయిపోయారు. రాజా తాగి పడిపోయే స్థితికి వచ్చాడంటే రాజా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే బాధపడకుండా ఎలా ఉంటారు? అందుకే నేనొక నిర్ణయానికి వచ్చేశాను. రాజా నాకు చేసిన సహాయానికి అతని బాధకి అతను వదిలేలేను. అందుకే రాజా భార్య ఎవరో తెలుసుకుని వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి. ఆ అమ్మాయి ఎవరో తెలియకుండా ఎలా ఒక్కటి చేస్తారు? ఆ బాధ్యత మీది. ఏంటి? రాజా భార్య ఎవరు ఎక్కడుంటుంది అని తెలుసుకునే బాధ్యత మీది. నేనా? నేను ఏ సిటీలో ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ కి పెళ్ళైందంటే అతని భార్య గురించి తెలుసుకోవడం కష్టమా? అబ్బబ్బే, కష్టమని కాదు. కష్టపడగలిగితే ఏది కష్టం అనిపించదు. వీలైనంత త్వరగా ఆ అమ్మాయి గురించి తెలుసుకోండి. ఓకేనా? సరే పదమ్మ చందు, మనం గుడికి వెళ్దాం. నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. రామప్రసాద్ గారు, మీరు రండి. వీళ్ళని గుడి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి మనం వెళ్దాం. ఓకే కృష్ణ, మళ్ళీ కలుద్దాం. అమ్మ అర్చన, వస్తానమ్మా. పదండి. రాజా జీవితం నాశనం కావడానికి మన కుటుంబమే కారణం అవుతుంది వదినా. రాజా ఈ ఇంటి మనిషి, కానీ ఈ ఇంటి వాళ్లే అతని కష్టాలకి కారణం అవుతున్నారు. రాజా తాగి పడిపోయే స్థితికి వచ్చాడు అంటే రాజా ఎంత బాధపడుతున్నాడో అర్థం అవుతోంది. ఆ బాధకు కారణం చందూనే కదా వదినా. మనకర్థం అవుతోంది
కానీ చందుకు అర్థం కావడం లేదే. రాజా పరిస్థితే కాదు వదిన, మన పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. రాజా భార్యను వెతికే పని మనకే అప్పచెప్పాడు చూసావా? తప్పు చేస్తున్నా అన్నప్పుడే శిక్ష అనుభవించడానికి సిద్ధపడాలి. ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు, ఆటలో పావులా కదలడం తప్ప. ఏం బావగారు, ఈ బ్యాంక్ వచ్చారు, అకౌంట్ ఏమైనా ఓపెన్ చేస్తున్నారా? అకౌంట్ ఓపెన్ చేయడానికి కాదు, ఒకడి అకౌంట్ సెటిల్ చేయడానికి. అర్థం కాలేదా? రాజా భార్య ఎవరో తెలుసుకునే పని మీకు అప్పగించి రాజా మీద నింద వేసిన వాడి అంతు చూసే బాధ్యత నాది అన్నాను కదా, ఆ, ఆ పని మీదే వచ్చాను. బ్యాంక్ వచ్చి ఏం చేస్తాం? ఆ అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది ఈ బ్రాంచ్ నుంచే. ఈ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్తో మాట్లాడాను. మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమని ఈ బ్రాంచ్ మేనేజర్తో చెప్పించాను. లోపలికి పదండి. ఎందుకు వచ్చానో మీకే అర్థమవుతుంది. ఆ? ఉమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు నరేంద్ర, మీ డీజీఎం గారు మీకు చెప్పే ఉంటారు. ఓ ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. సార్ చెప్పింది మీ గురించేనా? మీరు ఎన్ఆర్ఐ కదూ? అవునండి. నాకు కావాల్సిన డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? మా క్యాషియర్కి చెప్పాను, అదే పనిలో ఉన్నాడు. నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి కదా, కొంచెం టైం పడుతుంది. ప్లీజ్ సార్, డూ ఇట్ ఫాస్ట్. ఆ ట్రాన్సాక్షన్స్ ని అడ్డు పెట్టుకుని ఒక మంచి మనిషిని అవమానించారు. 10 మందిలో అతని దోషిని చేశారు. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. మీరు అడిగిన డీటెయిల్స్ వీలైనంత తొందరగా ఇస్తాను. మనకు ఆ డిపాజిట్ చేసిన రిసీట్ దొరికితే ఆ పర్సన్ అంతకు ముందు చేసిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి కదా సార్? అందుకే 2 monthsకి సంబంధించిన డిపాజిట్ రిసిప్ట్స్ అన్ని తీయమని చెప్పాను. ఆ పని అవ్వగానే నేనే మీకు కాల్ చేసి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కొంచెం స్పీడప్ చేయండి. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ కాల్. Sure. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ రిసిప్ట్లు తీసుకుని మనమేం చేద్దామని? మాధవి పేరుతో వేసిన చెక్ మీద రాజా సంతకం ఉండొచ్చు. బట్ ఆ చెక్ డిపాజిట్ చేయాలంటే ఎవరు రాజాని బ్లేమ్ చేయాలనుకున్నారో వాళ్ళే డిపాజిట్ ఫామ్ ఫిలప్ చేసి ఉంటారు. ఇప్పుడు ఆ రిసీట్ దొరికితే అతని రైటింగ్ దొరికిపోతుంది. ఆ రైటింగు బిల్డర్స్ అసోసియేషన్ మెంబర్స్ రైటింగు చెక్ చేస్తే రాజాని బ్లేమ్ చేసింది ఎవరో తెలిసిపోతుంది. ఏమంటారు రామప్రసాద్ గారు? ఆ, అంటే వాడు దొరికిపోతాడంటారా? వాడు దొరుకుతాడు, వాడి వెనక ఉన్నవాడు దొరుకుతాడు. అవును, మీరేంటి ఇలా అయిపోయారు? ఆ, ఆ, అబ్బే ఏం లేదండి, ఇంత గొప్ప ఆలోచన నాకెందుకు రాలేదా అని. కొంచెం ఆలోచిస్తే ఎవరికైనా వస్తుంది. 1 or 2 days లో వాడెవడో తెలిసిపోతుంది. అప్పుడు చెప్తాను. కమా పద.
అమ్మా చందు, ఏంటమ్మా అలా ఉన్నావు? అబ్బే ఏం లేదాంటీ. మనిషి జీవితం చూడమ్మా ఎంత విచిత్రమైందో. కోట్ల ఆస్తి ఉన్నా కించిత్తు మనశ్శాంతి లేకపోతే మనిషి ప్రశాంతంగా బ్రతకలేడు. రాజా పరిస్థితి చూడు. ఆ అబ్బాయికి ఎంత మంచి పేరుంది. బిజినెస్ మ్యాన్ గా అతి చిన్న వయసులో ఆ స్థాయికి వచ్చాడంటే ఎంత తెలివిగలవాడై ఉంటాడు. మంచితనం ఉంది, తెలివితేటలున్నాయి. అన్నీ ఉండి ఆ అబ్బాయికి ఈరోజు లేనిది మనశ్శాంతి. అందుకే అలా అయిపోయాడు. రాత్రి ఆ అబ్బాయిని చూస్తే నాకే చాలా బాధ అనిపించింది. ఒళ్ళు తెలియకుండా తాగి ఎటు పోతున్నాడో తెలియకుండా కార్ డ్రైవ్ చేస్తూ వచ్చి ఇంటి దగ్గర దరిదాపు చెట్టుకు గుద్దబోయి కారు ఆపి ఉన్నాడంట. నిజంగా అతనికేమైనా జరిగుంటే పరిస్థితి ఏమిటి? అతని బాధకి కారణం అతనికి దూరమైన అతని భార్య అనుకుంటానమ్మా. మగాడి ఆనందానికైనా బాధకైనా మొదటి కారణం ఆడదేనమ్మా. అందుకే మీ అంకుల్ ఎలాగైనా వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలి అనుకుంటున్నారు. రాజా అంటే మీ అంకుల్కి చాలా ఇష్టమమ్మా. ఎవరో తెలియకపోయినా బిజినెస్ లాంచ్ చేయటానికి కావలసిన పర్మిషన్స్ అన్నీ తనే ఇప్పించాడు అన్న అభిమానం. అంతేకాదు, రాజా పద్ధతి తెలివితేటలు అంటే మీ అంకుల్కి చాలా ఇష్టమమ్మా. రాజా గురించి రోజుకి 10 సార్లన్నా చెబుతారు. రాజా గురించి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే కూడా విన్నాను. అడిగిన వాళ్లకి లేదనకుండా సహాయం చేస్తాడంట. ఒకరికి కష్టమని ఎవరి ద్వారా తెలిసినా తనే ఎదురెళ్ళి సాయం చేస్తాడంట. అంత మంచి మనిషికి ఇలాంటి కష్టం వచ్చుండకూడదు కదమ్మా. అవునవును, నేను దేవుణ్ణి అదే కోరుకున్నానమ్మా. ఎట్టి పరిస్థితుల్లో రాజా అమ్మాయి ఒకటి కావాలి.